రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 69 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాము. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఈ రోజు నుంచి టోటల్లీ ఆడియన్స్ పోల్ అనే ఒక చిన్న సర్వే కండక్ట్ చేయబోతున్నాను. సో ఇదేంటి అంటే టోటల్లీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఎలాంటి డివైజెస్ని, ఎలాంటి టెక్నాలజీ అప్డేట్స్ని, ఎలాంటి టెక్నాలజీని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేటువంటి ఒకే ఒక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పోల్ నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం రోజు స్మార్ట్ ఫోన్స్ అయితే చూస్తూనే ఉంటాం. ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని మీకు ఎలా ఉంటే బాగుంటుంది అంటే, ఎవ్రీ ఇయర్ అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఫోన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తిరిగి మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఈ సంవత్సరం కొన్న మొబైల్ ఫోన్ని టోటల్లీ ఒక 2-3 ఇయర్స్ దాకా వాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా అనేది ఇక్కడ కండక్ట్ చేసేటువంటి పోల్లో మీరు ఎస్ ఆర్ నో అనేది జస్ట్ సింపుల్గా మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇక ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దామా. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ అప్పటికే మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ ఈ రోజు అఫీషియల్గా తన 2 డివైజెస్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే తీసుకొచ్చేసినాయి. అవేంటి అంటే, మొదటిగా సామ్సంగ్ జే సిరీస్లో ఉన్నటువంటి సామ్సంగ్ J8 దీనికి అఫీషియల్గా ఆండ్రాయిడ్ పై రోల్అవుట్ అయితే చేసేసింది. అంటే జే సిరీస్లో మనకి ఇంకా కొన్ని మోడల్స్కి మాత్రమే వీళ్ళు ఆండ్రాయిడ్ పై అప్డేట్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈ J8కి కూడా ఈరోజు అఫీషియల్గా వీళ్ళు ఆండ్రాయిడ్ పై అప్డేట్ని రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటుగా మొన్న సామ్సంగ్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి సామ్సంగ్ A30 మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే లాంచ్ చేశారు. మొన్ననే రీసెంట్గా మనకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ ఏదైతే ఉందో గూగుల్ కంపెనీ తన పిక్సెల్ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ ప్రొవైడ్ చేసింది. ఇకపోతే చాలా వేగంగా సామ్సంగ్ తన ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్కి అఫీషియల్గా మనకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే లాంచ్ చేసింది. ఒకవేళ మీలో ఎవరన్నా సామ్సంగ్ J8 కానీ అలాగే సామ్సంగ్ A30 మొబైల్ ఫోన్స్ కానీ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో హ్యాడ్ విత్ దిస్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ సంస్థ ఈరోజు అఫీషియల్గా యోయో సేల్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ దీంట్లో భాగంగా రియల్మీ 2 ప్రోకి పర్మనెంట్ ప్రైస్ కట్ని అనౌన్స్ చేసేసింది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇంతకుముందు ప్రీవియస్గానే మనకు ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫీషియల్గా ఈ రోజు నుంచి దీని ప్రైస్ వచ్చేటప్పటికే కేవలం 11,990 రూపీస్కే మనకు దొరకడం జరుగుతుంది. అండ్ యోయో సేల్లో టోటల్లీ మీకు మరొక 1000 రూపీస్ అదనంగా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూసారన్నట్లయితే, ప్రీవియస్లీ ఇది సెప్టెంబర్లో లాంచ్ అయినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికే 13,190 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని తర్వాత మనకి ఇప్పుడు రియల్మీ 3 అలాగే రియల్మీ 3 ప్రో కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పర్మనెంట్ ప్రైస్ కట్ని ఈ రోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మీకు ప్రస్తుతం ఇది కేవలం 11,990 రూపీస్. అది కూడా ఇప్పుడు ఈ రోజు యోయో సేల్ అయితే మరొక అదనంగా 1000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో రియల్మీ 2 ప్రో మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలని వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు పర్చేస్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి హువావీ సంస్థ దగ్గర నుంచి అండి. అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో హువావీ మేట్ P30 ప్రో అలాగే P30 లైట్ ఈ 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా ఈ రోజు ఇండియాలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇందులో మొదటిగా మనం హువావీ P30 లైట్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే మనకి కిరణ్ 710 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే 2 డిఫరెంట్ ర్యామ్ వేరియంట్లో ఈ ఫోన్ మనకు వచ్చేసింది. 4GB అలాగే రెండోది 6GB. అలాగే ఇంటర్నల్గా రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంప్లీట్గా 128GB అలాగే 256GB 2 స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దొరకనుంది. దీంట్లో వీళ్ళు డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 6.15 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి రేషియో మీరు చూసారన్నట్లయితే 19:9తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఈ ఫోన్ మన ముందుకు వచ్చేస్తుంది. సో వేర్ రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్లీ ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే 24 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ద అపర్చర్ ఆఫ్ 1.8 అండ్ రెండోది వచ్చేటప్పటికే టోటల్లీ 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ద అపర్చర్ ఆఫ్ 2.0 అలాగే మూడోది వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 2 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ద అపర్చర్ ఆఫ్ 2.0తో రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ 32 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.0తో మనకు రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మనం 512GB దాకా మనం మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ మనకి అఫీషియల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ 3340 mAh బ్యాటరీ అలాగే రేర్ ఫింగర్ ప్రింట్ సెటప్తో ఈ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఈ ఫోన్ వచ్చేటప్పటికే అంటే 4GB విచ్ కమ్స్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే సుమారుగా 20,000 రూపాయలకు మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లోనే మరొక వేరియంట్ 6GB విచ్ కమ్స్ విత్ 128GB ర్యామ్
వేరియంట్ ఏదైతే ఉందో మీకు టోటల్లీ 23,000 రూపీస్కి ఈ ఫోన్ దొరకనుంది. ఇక ఇదే ఫోన్తో పాటు టోటల్లీ హువావీ కంపెనీ మన ముందుకి మరొక మొబైల్ ఫోన్ కూడా ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అదేంటి అంటే హువావీ P30 Pro. ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఈ ఫోన్ కూడా అఫీషియల్గా మనకి ఇండియాలో అనౌన్స్ చేసేసింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే కిరణ్ 980 ప్రాసెసర్, అది కూడా 7 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేసేటువంటి ప్రాసెసర్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే ఆక్టోకోర్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలదు, విచ్ కమ్స్ విత్ 2.6 GHz. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Mali G76 అలాగే MP10 GPU సెటప్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇది వచ్చేటప్పటికే 6.47 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకి ఈ ఫోన్ రావడం మరొక విశేషం. ఇకపోతే దీంట్లో స్క్రీన్ సైజ్ మీరు చూసారన్నట్లయితే 6.7 ఇంచెస్ విచ్ కమ్స్ విత్ ద స్క్రీన్ రేషియో ఆఫ్ 19:9 రేషియోలో ఇది మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారన్నట్లయితే టోటల్లీ ఈ ఫోన్ 2 ర్యామ్ వేరియంట్లో యాజ్ యూజువల్గా మన కంపెనీ రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇండియాలో వీళ్ళు ప్రస్తుతం మాత్రం 1 వేరియంట్ ఆఫ్ మొబైల్ ఫోన్ మాత్రమే తీసుకొస్తున్నారు. అదేంటంటే టోటల్లీ 6GB. దీంట్లో 8GB వేరియంట్ అయితే ఇంకా మనం ఇండియాలోకి తీసుకొని రాలేదు. 6GB విచ్ కమ్స్ విత్ 128GB అలాగే 8GB విచ్ కమ్స్ విత్ 128 అండ్ 256 2 ర్యామ్ వేరియంట్లో మనకి ఫోన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. యాజ్ ఆఫ్ మన ఇండియాలో మాత్రం కేవలం మనకి 6GB అలాగే 128GBని మాత్రమే తీసుకొని వస్తున్నారు. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి కెమెరా సెటప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ క్వాడ్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఈ ఫోన్ మన ముందుకు వచ్చేస్తుంది. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్ 40 మెగాపిక్సెల్ అలాగే 20 మెగాపిక్సెల్ అలాగే టోటల్గా 8 మెగాపిక్సెల్ అలాగే TOF 3D డెప్త్ సెన్సింగ్ కెమెరాని కూడా ఇందులో అమర్చారు. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ మన ముందుకు వచ్చేస్తుంది. ఇకపోతే దీంట్లో డాల్బీ విషయంలోకి వచ్చి అంటే సౌండ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ని సపోర్ట్ చేయడంతో పాటు అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ సపోర్ట్ కూడా దీనిలో ఇంటిగ్రేషన్ తీసుకొని రావడం మరొక విశేషం అనే చెప్పొచ్చు. ఇంకా దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ విషయం గురించి మనం డిస్కస్ చేసామన్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్తో రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. సో వైర్డ్ వచ్చేటప్పటికే టోటల్ వీరు 40 వాట్స్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ 0 to 70% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ కేవలం 30 మినిట్స్లో అయిపోవడం మరొక విశేషం. ఇకపోతే వైర్లెస్లో కూడా టోటల్ వీళ్ళు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి బ్యాటరీ టోటల్లీ 4200 mAh బ్యాటరీ రావటం, అలాగే ఇందులో వచ్చేటప్పటికే మనకి వైర్లెస్ రివర్సిబుల్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అనే చెప్పొచ్చు. ఇక ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వచ్చేసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే టోటల్లీ అంటే బేస్ వేరియంట్ యాజ్ ఆఫ్ నో నేను ఇందాక మీకు చెప్పినట్లుగా వీళ్ళు కేవలం ఒకే ఒక్క ర్యామ్ వేరియంట్ ఉన్నటువంటి ఫోన్ని మన ఇండియాలోకి తీసుకొస్తున్నారు. సో విచ్ కమ్స్ విత్ 6GB అలాగే 128GB ర్యామ్ వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 72,000 రూపీస్కి అఫీషియల్గా అమెజాన్ ద్వారా రేపు April 15th నుంచి దీన్ని అఫీషియల్గా సేల్లోకి తీసుకొని రానున్నారు. అండ్ మీరు ఈ ఫోన్ని కనుక ఫస్ట్ టైం బుక్ చేస్తున్నారంటే బుక్ చేసే టైంలో ఈ హువావీకి సంబంధించినటువంటి వాచ్ అంటే స్మార్ట్ వాచ్ని కూడా జస్ట్ అదనంగా 2,000 రూపీస్ పే చేస్తే చాలు 15,000 రూపీస్ వర్త్ ఆఫ్ ద వాచ్ ఏదైతే ఉందో మీకు జస్ట్ కేవలం 2,000 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు 6 months లోపల ఎక్కడన్నా స్క్రీన్ ఫిజికల్గా డ్యామేజ్ అయిన స్క్రీన్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషమే చెప్పుకోవచ్చు. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా మనకి ఇండియాలో అయితే ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో హువావీ P30 Pro ఏదైతే ఉందో టోటల్లీ మనకి April 15th అలాగే హువావీ P30 Pro Lite ఏదైతే ఉందో టోటల్లీ మనకి April 25th అఫీషియల్గా అమెజాన్ ద్వారా సేల్లోకి రానున్నాయి. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి యాక్ట్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ దగ్గర నుంచి అండి. మనందరికి కూడా యాక్ట్ ఫైబర్ గురించి తెలిసిందే. వీళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక సరికొత్త ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. అదేంటి అంటే టోటల్లీ యాక్ట్ 4K స్ట్రీమింగ్ బాక్స్. అంటే ఇది వచ్చేటప్పటికే మనకి టోటల్లీ 4K వీడియో కంటెంట్ని డెలివర్ చేయగలదు వైఫై కనెక్ట్ చేసి. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ సెటప్ బాక్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే దీంట్లో వీళ్ళు VOD సర్వీసెస్ యాజ్ వెల్ as మనకి అమెజాన్ ప్రైమ్లో ఏ విధంగా ఉంటుందో, అలాగే గూగుల్కి సంబంధించినటువంటి క్రోమ్ క్యాస్ట్లో ఏ విధంగా ఉంటుందో, యాపిల్ టీవీలో ఏ విధంగా క్రోమ్ క్యాస్ట్ అంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుందో అదేవిధంగా వీళ్ళు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, Z5, హాట్స్టార్ ఇలా ఆన్లైన్ స్ట్రీమింగ్ అప్లికేషన్ సహాయంతో ఈ బాక్స్లో మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని చూడొచ్చు. అండ్ వీటితో పాటు అదనంగా 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ని కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ సెటప్ బాక్సెస్ ఏదైతే మనం వాడుతున్నామో అలా సెటప్ బాక్స్ రూపంలో కూడా ఈ యాక్ట్ ఫైబర్ బాక్స్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వచ్చేటప్పటికే టోటల్లీ ఇన్బిల్ట్ వైఫై ఉండడం జరుగుతుంది. అలాగే వైడ్ ద్వారా కూడా మనం వాడుకునేటువంటి సదుపాయాన్ని మనకి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవే కాదండి, దీంట్లో టోటల్లీ మనకి గూగుల్కి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ సర్వీసెస్ లైక్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అలాగే టోటల్లీ గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ని కూడా
సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పొచ్చు. టోటల్లీ సెటప్ బాక్స్ అండ్ దీనికోసం డెడికేటెడ్ ఒక రిమోట్ని కూడా ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇక ఈ బాక్స్కి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో ఈ రోజు వీళ్ళు ఇంట్రడక్షన్ ఆఫర్ కింద దీన్ని కేవలం 4,499 రూపాయలకి ఆఫర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఈ బాక్స్ అయితే మనకి అవైలబుల్ లేదు. రేపు మే నుంచి ఈ బాక్స్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చూస్తామని చెప్పి యాక్ట్ ఫైబర్ అఫీషియల్గా ఈ రోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే కనుక ఇక డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్యలో అలాగే ఆన్లైన్ స్ట్రీమింగ్ డివైజెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో లైక్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కాస్ట్ కావచ్చు, వీళ్ళందరి మధ్యలో కూడా వెరీ టఫ్ కాంపిటీషన్ రాబోతుందని అర్థం. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి టోటల్లీ యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ 2021 కల్లా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా 6K డిస్ప్లే ఉండేలాగా చూస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అంటే 2021 కల్లా వీళ్ళు రిలీజ్ చేసేటువంటి Q1 లేదా Q2లో రిలీజ్ చేసేటువంటి మ్యాక్బుక్స్ కావచ్చు, లేదా Q1 Q2లో రిలీజ్ చేయబోయేటువంటి మ్యాక్బుక్ ప్రోస్ కావచ్చు, అలాగే ఐప్యాడ్ మినీస్ కావచ్చు, అలాగే యాపిల్ టీవీస్ కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్లీ 6K టెక్నాలజీకి సపోర్ట్ చేసే విధంగా వీళ్ళ R&D టీం వర్క్ చేస్తుందని చెప్పి అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది. అంటే 2021 కల్లా మనం 4K టెక్నాలజీని వదిలేసేసి టోటల్లీ మనం 6K టెక్నాలజీకి జంప్ అవుతున్నాం అనమాట. యాజ్ ఆఫ్ నో మనకి 8K టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి స్మార్ట్ టీవీస్ని కూడా ఎల్జీ కంపెనీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసింది, అలాగే సామ్సంగ్ కంపెనీ కూడా అనౌన్స్ చేసింది. కానీ దీనికి సంబంధించినటువంటి డివైజెస్ అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనకు మార్కెట్లో అయితే లేదు. ఈవెన్ యాపిల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ డివైస్ విచ్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ 6K టెక్నాలజీ అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ అఫీషియల్గా జే సిరీస్ని టోటల్లీ ఏ సిరీస్తో రీప్లేస్ చేయనుంది. అంటే ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ స్టోర్స్లో ఉన్నటువంటి జే సిరీస్ మొబైల్ ఫోన్స్ అన్నిటిని డిస్కంటిన్యూ చేసేసి జే సిరీస్కి బదులుగా మనకి ఏ సిరీస్ లైక్ A10 కావచ్చు, A20 కావచ్చు, A30 కావచ్చు, అలాగే A50 కావచ్చు, ఈ ఫోన్స్ తోటి వీళ్ళు టోటల్గా రీప్లేస్ చేయనున్నారు. అంటే ఇకపైన జే సిరీస్కి బదులుగా మనం అన్ని ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అన్నిటిలో కూడా ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ను చూడబోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ సంస్థ లాస్ట్ మంత్ మన ముందుకి రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చింది. యాజ్ ఆఫ్ కంపెనీ ఈ మొబైల్ ఫోన్ అనౌన్స్ చేసినప్పుడు టోటల్లీ 3 వేరియంట్స్ అనౌన్స్ చేసింది. కానీ 2 వేరియంట్స్ని మాత్రమే మనకి ఇప్పటిదాకా జరిగినటువంటి ఫ్లాష్ సెల్ తీసుకొని రావడం జరిగింది. మొదటిగా వచ్చేటప్పటికే 4GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే రెండోది వచ్చేటప్పటికే 6GB విచ్ కమ్స్ విత్ 64GB. దీంట్లో మనకి 6GB విచ్ కమ్స్ విత్ 128GB ర్యామ్ వేరియంట్ అయితే ఇప్పటిదాకా సేల్లోకి తీసుకొని రాలేదు. కానీ అఫీషియల్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ప్రోడక్ట్ని కూడా వీళ్ళు సేల్లోకి తీసుకొని రానున్నారు. సో ఇది వచ్చేటప్పటికే ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ 20,000 రూపీస్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దొరకనుంది. సో ఇందులో మీరు ప్రైమరీ అంటే ఏదైతే 4GB విచ్ కమ్స్ విత్ 64GB చూసారన్నట్లయితే 14,000 రూపాయలకి, అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 64GB చూసారన్నట్లయితే 17,000 రూపాయలకి, అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 128GB ఏదైతే ఉందో టోటల్లీ మనకి 20,000 రూపాయలకి ఈ ఫోన్స్ మనకి దొరకనున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.